హలో ఫ్రెండ్స్! తెలంగాణలో హైకోర్ట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయితున్న ఆస్పిరెంట్స్‌కి రెగ్యులర్‌గా మేము వీడియోస్ చేస్తున్నాము. డైలీ మేము ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటిని కూడా క్వెషన్స్ లాగా ప్రిపేర్ చేసి మేము టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాము. సో, ఆ టెస్ట్‌లో మీరు పాల్గొనాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది. ఈ రెండిట్లో ఎక్కడ జాయిన్ అయినా కూడా మేము ఆ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాము. సో దట్ మీ యొక్క నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. మోడల్ పేపర్‌ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం గనుక మా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో, ఈ వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో నుంచి ఖచ్చితంగా మనకు 1 ఆర్ 2 క్వెషన్స్ అనేటువంటివి వస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ వీడియోలో మీకు ఏ ఒక్క దగ్గరైనా సరే ఇది యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో దట్ అది మాకు ఎంతగానో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటుకు క్రింది వాటిలో ఏ చట్టం ఆధారంగా ఉంటుంది? అంటే ఏ చట్టం ఆధారంగా సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటు అనేటువంటిది జరిగింది? 1919 మార్లే మింటో సంస్కరణ చట్టం, 1919 మాంటేగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1947 భారత స్వతంత్ర చట్టం. సో, ఆన్సర్ వచ్చేసి 1935 భారత ప్రభుత్వ చట్టం. రాజ్యాంగ పరిషత్ ఉపసంఘమైన సలహా సంఘం అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు? బి. నరసింగరావు, జె.బి. కృపాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్. సో, ఆన్సర్ వచ్చేసి సి. సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950, ఆగస్ట్ 15, 1947, జనవరి 24, 1950, నవంబర్ 26, 1949. సో, ఆన్సర్ డి. నవంబర్ 26, 1949. 1976లో రాజ్యాంగ ప్రవేశికలో 42nd రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి పదాలు ఏవి? సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర, సర్వసత్తాక సామ్యవాద లౌకిక, సామ్యవాద లౌకిక సమగ్రత, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర. సో, ఆప్షన్ సి సామ్యవాద లౌకిక సమగ్రత అనేటువంటిది రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని 1వ అధికరణ భారత ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రకటించింది? సమాఖ్య ప్రభుత్వం, అర్ధ సమాఖ్య ప్రభుత్వం, కేంద్రీకృత సమాఖ్య ప్రభుత్వం, పైవేవి కావు. సో, పైవేవి కావు ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో ప్రభుత్వం ఎంతవరకు అధికారంలో కొనసాగుతుంది? ప్రజల విశ్వాసం మేరకు, రాష్ట్రపతి విశ్వాసం మేరకు, పార్లమెంట్ విశ్వాసం మేరకు, లోక్సభ విశ్వాసం మేరకు. లోక్సభ విశ్వాసం మేరకు. అల్పసంఖ్యాకుల సంరక్షణ కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది? సమానత్వ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, మత స్వాతంత్ర్య హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు. సో, విద్య సాంస్కృతిక హక్కు. ప్రభుత్వాలు తమ కర్తవ్యాలను, విద్యుక్త ధర్మాలను సమర్థంగా నిర్వర్తించడానికి తోడ్పడేటువంటివి ఏవి? ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రణాళికలు. ఆదేశిక సూత్రాలు. ఏ కమిటీ సిఫార్సు మేరకు 2002 నుంచి జాతీయ జెండా నియమావళిని అమల్లోకి తీసుకువచ్చారు? ఎల్.ఎం. సింఘ్వి కమిటీ, స్వరణ్ సింగ్ కమిటీ, జస్టిస్ వర్మ కమిషన్, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. జస్టిస్ వర్మ కమిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరికానివి ఏది? అంటరానితనం నిషేధం అధికరణ 17, వెట్టి చాకిరి నిషేధం అధికరణ 23, బలవంతంగా మత మార్పిడి నిషేధం అధికరణ 29, బాల కార్మికుల వ్యవస్థ నిషేధం అధికరణ 24. బలవంతంగా మత మార్పిడి నిషేధం అధికరణ 29 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది సరికాదు, మిగతావన్నీ సరైనవి. సో, ఒకసారి ఆ డీటెయిల్స్ నేర్చుకోండి. ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని 2015లో ఏ రాష్ట్రంలో నిర్వహించారు? గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా. గుజరాత్ ఇస్ ద రైట్ ఆన్సర్. రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు? షెడ్యూల్డ్ 1, షెడ్యూల్డ్ 4, షెడ్యూల్డ్ 10, షెడ్యూల్డ్ 8. షెడ్యూల్డ్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు సభ్యులుగా ఉంటారు?
పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎన్నికైన విధానసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు మాత్రమే ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. బి. ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎన్నికైన విధాన సభ్యులుగా ఉంటారు. క్రింద పేర్కొన్న వాళ్ళు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు? జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, వివి గిరి, నీలం సంజీవరెడ్డి. జాకీర్ హుస్సేన్ విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు? జాకీర్ హుస్సేన్, కెఆర్ నారాయణన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి. కెఆర్ నారాయణన్. క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? అధికరణ 108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అధికరణ 72 ప్రకారం నేరస్తులకు క్షమాభిక్ష పెట్టవచ్చు, శిక్ష తగ్గించవచ్చు. అధికరణ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు. పైవన్నీ కూడా సరైనవే. పైవన్నీ కూడా సరైనవే. క్రింది వాటిలో ఎవరికి సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది? లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, విధాన పరిషత్ అధ్యక్షులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. రాజ్యసభ చైర్మన్. ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా ఎవరు కొనసాగుతారు? రాజ్యసభ ఉపాధ్యక్షుడు, లోక్సభ స్పీకర్, ప్యానెల్ స్పీకర్. ఎవరు కాదు. క్రింది వారిలో అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రశేఖర్, విపి సింగ్, దేవగౌడ. చంద్రశేఖర్. క్రింది వాటిలో సరికానిది ఏది? జాతీయ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన ప్రధాని పివి నరసింహారావు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కువ నడిపిన ప్రధాని వాజ్పేయి కాలం, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి ప్రధాని మొరార్జీ దేశాయ్. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడిపినటువంటి ప్రధాని వాజ్పేయి. ఎవరి జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించారు? జవహర్లాల్ నెహ్రూ, గుర్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1947లో నెహ్రూ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించిన మంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, జగ్జీవన్ రామ్, ఎస్పి ముఖర్జీ. వీళ్ళెవరు కాదు. మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు? 89, 91, 92, 100. 91 ఈజ్ ద రైట్ ఆన్సర్. మంత్రిమండలి సభ్యులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు, లోక్సభ. రాష్ట్రపతి. ఏ ప్రధానమంత్రి కాలంలో 2 ఉప ప్రధానమంత్రులు పనిచేశారు? చరణ్ సింగ్, విపి సింగ్, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ. మొరార్జీ దేశాయ్. పార్లమెంటు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 13/5/1952, 13/5/1950, 1/4/1952, 14/5/1952. 1952 5/13 is the right answer. లోక్సభ మొత్తం స్థానాల్లో ఎస్సీ ఎస్టీకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్ల యొక్క సంఖ్య ఎంత? 79-41, 84-47, 84-44, 79-47. 84-47. లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్యను 2026 వరకు పొడిగించకూడదు అని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు? 81, 84, 85, 91. 84 is the right answer. లోక్సభకు మొదటి మధ్యంతర ఎన్నికలు జరిగిన సంవత్సరం? 1967, 1971, 1980, 1991. 1971 is the right answer. పార్లమెంటు ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు? భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. లోక్సభ స్పీకర్. ఆర్థిక బిల్లుకు సంబంధించినటువంటి సరికానిది ఏది? రాష్ట్రపతి ఆమోదంతో మొదటి లోక్సభలో ప్రవేశపెట్టాలి.
లోక్సభలో ఆమోదం పొందకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. రాజ్యసభకు పంపినప్పుడు ఆమోదించి లేదా వ్యతిరేకించి 14 రోజుల్లో తిరిగి పంపాలి. 2 సభల మధ్య వివాదాలు ఏర్పడితే రాష్ట్రపతి ఉమ్మడి పార్లమెంటు సభకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. విభేదాలు ఏర్పడితే రాష్ట్రపతి ఉమ్మడి పార్లమెంట్ సభకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. రైట్ ఆన్సర్. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి? 20, 50, 100, 270. పార్లమెంటరీ ప్రక్రియలో పేర్కొనని పదం ఏది? ప్రశ్నల గంట, శూన్యకాలం, వాయిదా తీర్మానం, సావధాన తీర్మానం. శూన్యకాలం. పార్లమెంటరీ కమిటీలో అతి ప్రాచీనమైనది ఏది? ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ అంచనాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల సంఘం, సభా వ్యవహారాల సంఘం. ప్రభుత్వ ఖాతాల సంఘం. పార్లమెంట్, రాష్ట్రపతి, మంత్రిమండలి మధ్య సంధానకర్తగా ఎవరు పనిచేస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, క్యాబినెట్ కార్యదర్శి. లోక్సభ స్పీకర్. కేంద్ర క్యాబినెట్ సభ్యుడు కాకపోయినా క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొనే అర్హత ఉన్నవారు ఎవరు? అటార్నీ జనరల్, లోక్సభ స్పీకర్, హోంశాఖ కార్యదర్శి, భారత రాష్ట్రపతి. అటార్నీ జనరల్. కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది? ప్రారంభ అధికార పరిధి, అప్పీళ్ల విచారణ పరిధి, సలహా అధికార పరిధి, పైవేవి కావు. ప్రారంభ అధికార పరిధి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి 1919 రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతారు? ప్రభుత్వం నియమించిన న్యాయమూర్తి, భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడిగా కొనసాగుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.